భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువ మంది వ్యతిరేకించినా సరే ఆ వ్యక్తి భావ ప్రకటన హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి వివాదాస్పద వీడియో పోస్టుకు సంబంధించిన కేసుపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని, దాన్ని రక్షించడం కోర్టుల విధి అని స్పష్టం చేసింది. గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి గతేడాది డిసెంబర్లో తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. 46 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో ఇమ్రాన్ ఒక పెళ్లి వేడుక మధ్యలో నడిచి వస్తూ ఉండగా ఆయనపై పూల వర్షం కురుస్తోంది. బ్యాక్గ్రౌండ్ లో ఒక పద్యం వినిపిస్తోంది. అయితే ఆ పద్యంలోని పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయనపై ఒక కేసు నమోదైంది. ఇక ఈ కేసును కొట్టేయాలని కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ గర్హి తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా వాక్ స్వాతంత్ర్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.